రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఆర్భాటాలు ఎక్కువ, ఆచరణ శూన్యమైనట్లుగా ఉంది. కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతున్న మూసీ నది మాత్రం దోమల కర్మాగారంగా మారిపోయింది. గొర్రపు డెక్కతో ఊపిరాడక నది విలవెల్లాడుతుంటే చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు మురికి కంపుతో నరకం చూస్తున్నారు. ప్రభుత్వం మూసీ నదిని లండన్ థేమ్స్ నదిలా మార్చేస్తామని, వేల కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్తూ వస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. పాలకుల చిత్తశుద్ధిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు దినదిన గండంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుందరీకరణ మాట పక్కన పెడితే ప్రస్తుతం మూసీ నది గర్భం గుర్రపు డెక్కతో దోమలను ఉత్పత్తి చేసే ఒక అతిపెద్ద పరిశ్రమలా తయారైంది. మూసీ హైదరాబాద్ నడిబొడ్డులో 55 కిలోమీటర్లు ప్రవహిస్తున్న నది. జంట జలాశయాల నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్లు, బాపుఘాట్ నుంచి అత్తాపూర్ వరకు 1.9 కిలోమీటర్ల మేర గుర్రపు డెక్క దట్టమైన అడవిలా పేరుకుపోయింది. దీన్ని తొలగించేందుకు మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ జీహెచ్ఎంసీ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కేవలం గుర్రపు డెక్క తొలగించేందుకే 3 నుంచి 5 కోట్ల వరకు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తోంది. అంటే కేవలం ఈ కలుపు మొక్కల ఏరివేత కోసం ప్రతి ఏటా 5 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా నదిలో ఒక్క మొక్క కూడా చెక్కు చెదరడం లేదు. మొక్కలు మరింత విస్తరిస్తూ నదిని పూర్తిగా కప్పేస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నదిలో వ్యర్థాలు కొట్టుకుపోకుండా నిలువరించేందుకు ఇంజనీర్లు ఏర్పాటు చేసిన జాలీలు గుర్రపుడెక్క తాకిడికి ఎక్కడికక్కడ మూలన పడ్డాయి. ఫలితంగా మురుగు, ప్లాస్టిక్ బాటిళ్లు, జంతు వ్యర్థాలు పేరుకుపోయి మూసీ నది మొత్తం కంపుతో నిండిపోయింది. ఈ వ్యర్థాల మధ్య గుర్రపుడెక్క మరింతగా వేళ్లూనుకొని దోమల సంతానోత్పత్తికి స్వర్గధామంగా మారింది. దీంతో అత్తాపూర్, లంగర్ హౌజ్, జియాగూడ, నాగోల్ వంటి పరివాహక ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దోమల నివారణకు 15 నుంచి 20 కోట్లు కేటాయిస్తున్నా మూసీ నదిని గాలి కొదిలేయడం అధికారుల బాధ్యత రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీ సుందరీకరణ అని ప్రభుత్వం చెప్పగానే మూసీ పరివాహక ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు వెలిశాయి. మూసీ సుందరీకరణ గ్రాఫిక్స్ లో చూపించి రియల్టర్లు అందిన కాడికి దండుకున్నారు. వారి మాటలు నమ్మి అక్కడ ఇళ్లు కొనుక్కున్న చాలా మంది ఇప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు బయట పడతామా అని ఎదురు చూస్తున్నారు. దోమలు, పురుగుల బాధతో ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో అన్న భయంతో జీవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మూసీలోని వ్యర్థాలు, గుర్రపుడెక్కను క్లీన్ చేయాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యాక్చువల్లీ మేము ఇక్కడికి షిఫ్ట్ 5 ఇయర్స్ అయిందండి. ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ అయింది. మేము ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాసే ఉన్నాయి. దీంట్లో మేము కోరి ఫ్లాట్ తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఏమన్నారంటే ఇది క్లీన్ అవుతుంది, కొంచెం బాగుంటుంది అన్నందుకు, సో నమ్మి తీసుకున్నాము. బట్ మరీ లాస్ట్ 1.5 ఇయర్గా చాలా ఎక్కువ దోమలు, స్మెల్ వస్తుంది. లాస్ట్కి ఎట్లా డిసైడ్ అయ్యామంటే అరే ఉండాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఏదన్నా సమస్య ఉండొచ్చు, కానీ వాటర్ పొల్యూట్ అయినా, కొంచెం ఎయిర్ పొల్యూట్ అయినా ఉండడానికి ఇష్టపడం. గేటెడ్ తీసుకునేదే హ్యాపీగా ఉండడానికి. బట్ ఈ గేటెడ్ ఎదురుగా ఈ మూసి ఉండేసరికి, ఇది క్లీన్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో మూసీ నది పొడవున జీహెచ్ఎంసీ, ఎంటమాలజీ విభాగాలు ప్రత్యేక నిఘా ఉంచేవి. బోట్ల ద్వారా కెమికల్ పిచికారీ చేయడం, దోమల లార్వా గుర్తింపు సర్వేలు నిరంతరం సాగేవి. కానీ గడిచిన ఏడాదిన్నర కాలంగా బల్దియా ఆధ్వర్యంలో ఇటువంటి పనులు జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతూ ఉంటే ఇటు MRDCL, అటు GHMC అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని, ఎవరికి వారు తమ పరిధి కాదంటూ ఫైళ్లను పెండింగ్లో పెడుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేల కోట్లతో ప్రాజెక్టు డిజైన్లు మార్చడం,
కన్సల్టెన్సీలకు కోట్లు కుమ్మరించడంపై చూపిస్తున్న శ్రద్ధ నది పక్కనున్న సామాన్య ప్రజల ఆరోగ్యంపై పాలకులు చూపించకపోవడం శోచనీయం అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు గుర్రపుడెక్క తొలగింపు కోసం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు ఫైర్ అవుతున్నారు. మరి అధికారులు స్పందించి గుర్రపుడెక్కను తొలగిస్తారా లేదా అన్నది చూడాలి.